హైదరాబాద్లోని చెర్లపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రధాని మోదీ గారు దాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చెర్లపల్లి ప్రజలు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట. దీనిపైన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రికి, ఈ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మౌన్నతమైన ప్రాజెక్టు ఒక అమృత్ మహోత్సవంలో భాగంగా ఇంత పెద్ద రైల్వే స్టేషన్ హైదరాబాద్కి ఇవ్వడం అంటే అసలు నాకు తెలిసి తెలంగాణలో దీని అంత పెద్ద నంబర్ 1 రైల్వే స్టేషన్ ఎక్కడ లేదు. చాలా బాగుంది. ఇక్కడ ఉంటే చుట్టుముట్టు మొత్తం ఉప్పలు, మల్కాజ్గిరి, ఇటు చూస్తే గట్కేసర్, అందరు చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ దగ్గర ఉంటుంది. ఢిల్లీ ట్రైన్ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి దగ్గర ఉంటుంది. చాలా అందరికీ ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి. ముఖ్యంగా ఏంటంటే ఇక రైల్వే స్టేషన్ వరకు లోపలంతా బాగానే ఉంది, కానీ బయటకు వచ్చే వరకు స్థానిక ఏరియా నుంచి పబ్లిక్ రావాలంటే ఇరుకైతుంది. ఆ గల్లీలన్నీ చిన్నగా ఉన్నాయి, అందరు ఇళ్ళ ముంగడికే రావాలా. ఆ రోడ్లు అనేది ఒక పెద్ద చేస్తే పబ్లిక్ అందరికీ కూడా మనకు కరెక్ట్ వే కల్పించినట్టు అవుతుంది. అంతకుమించి దాని ఇంతవరకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట. సో ప్రెజెంట్ ఇక్కడ చెర్లపల్లిలో ఇంత పెద్ద భారీ టెర్మినల్ నిర్మించడంపై దానిపైన జనాలు ఎట్లా ఉంది, మీ ఒపీనియన్ ఎలా ఉంది? జనాలు ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎప్పుడో రావాలి. భారతీయ జనతా పార్టీ నిజంగా నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు మనస్ఫూర్వకంగా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ అసలు లేదు. ఇక్కడ చుట్టుపక్కల అందరికీ దగ్గర అవుతుందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ మేమంతా కూడా. సో అది కూడా ఇప్పుడు ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ప్రాంతాలకు వెళ్ళాలంటే హైదరాబాద్ దాకా అక్కడికి సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుండే కదా. సో ఇప్పుడు ఇక్కడికే దగ్గరికి వచ్చేసింది. దాని పట్ల ఇక్కడ దగ్గరకు వచ్చింది చాలా అంటే అందరు కూడా అంటే ఇక్కడ ప్రతి ఒక్క ట్రైన్ ఆగాలి. ట్రైన్ ఆగితే అందరికీ మనకు చాలా దగ్గర అవుతుంది అట్లా. ఇక ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు కదా కొంచెం కంజెస్టెడ్గా ఉంది ఈ ప్లేస్ అంతా అని చెప్పేసి. కాకపోతే ఇది మెయిన్ ఈ టెర్మినల్ దేని గురించి అంటే గూడ్స్ గురించి కూడా ప్రత్యేకంగా నిర్మించామని చెప్పుకొచ్చారనమాట ముందు నుంచి. సో దానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే సార్ రానికి రోడ్లన్నీ ఇరుకవుతున్నాయి. ఆ రోడ్లు పెద్దగా చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రైల్వే స్టేషన్ వరకు అయితే కేంద్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి మా స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపించి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ పెట్టారంటే కొత్త క్యాబ్ వెండర్లకు ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ఒక బైక్ ర్యాపిడో వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. సో దానికి ఇరుకు కాకుండా దీన్ని పెద్ద ఎత్తున ఉంటే బాగుంటుంది అన్నట్టు మా లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడుగుతారా? చెప్పండి. నమస్తే అన్న, జై శ్రీరామ్. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ అంటే ఒక కంపు వాసన, బాత్రూమ్లు చక్కగా ఉన్నాయి, ఫుడ్ సరిగా దొరకదు. మా తల్లిదండ్రులు కూడా ఏదైనా ఊరికి పోయి, మా తాతలు కూడా ఏదైనా ఊరికి పోయి రావాలంటే ఇవాళ సాయంత్రం రావాలంటే తెల్లారు వచ్చేది. అంటే అటువంటి మేము చూసినాం చిన్నగా ఉన్నప్పటి నుంచి. రైల్వే స్టేషన్ అంటేనే మా మైండ్లో ఒక చిన్న చూపు అయిపోయింది. మా ఎదుగుదల అట్లా అయింది. కానీ ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం రైల్వే స్టేషన్ల రూపం మాపులే మొత్తం మార్చేసిండు. వాస్తవంగా ఇవాళ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే చిన్న చిన్న స్టేట్లల్లో ఎయిర్పోర్ట్లు కూడా ఇట్లా ఉండేయన్న. నేను నా ఏజ్లో మొత్తం నా జీవితంలో ఇటువంటి ఒక రైల్వే స్టేషన్ నేను చూడలే. ఇవాళ నేను చూసి నేనే చాలా వండర్ ఫీల్ అయినా, చాలా భావోద్వేగానికి నిజంగా లోనైనా. ఎందుకంటే రైల్వే స్టేషన్లు అంటే ఒక మమకారం. చిన్నప్పుడు మేము పోయి ఆడుకునే దానిలో, మేము ఊరికి పోతే మా అమ్మమ్మల ఊరికి, మా నాన్నమ్మల ఊరికి పోతే చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో పోయి ఆడుకున్న అనుబంధం మాతో ఉంది. కానీ ఇలా ఇట్లా చూస్తుంటే చాలా ఆనందం అవుతుంది. వాస్తవంగా బయట 15 రూపాయలకి వాటర్ బాటిల్ ఏడు దొరకదన్న. రైల్వే స్టేషన్లో 15 రూపాయలకి వాటర్ బాటిల్ దొరుకుతుంది. బయట 20 రూపాయలు తక్కువ ఇక్కడ ఉంటుంది. ఇంకా మీకు పెద్ద పెద్ద హోటల్లో పోతే దానికి వేరే ఉంటాయి. అటువంటిది ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఏసీ హాల్స్ 4 గంటలు కూడా నిమ్మలంగా ఉండి సేద తీరొచ్చు. కాబట్టి తక్కువ ఖర్చు, అత్యాధునికమైన వసతులు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇటువంటిది చూసి నిజంగా మేము ఆశ్చర్యచకితులైనాం. ముఖ్యంగా అంత వాతావరణం బాగుంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ పడడం వల్ల ఈ చుట్టుపక్కల చాలామంది కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటిదాకా మా అన్నగారు చెప్పినట్టు క్యాబ్కే కానీ, ర్యాపిడోకే కానీ, అమ్ముకునే వాళ్ళకి కానీ అన్ని రకాలుగా. ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఇండ్ల వాళ్ళకు, మహిళలకు అందరూ కూడా బయటికి రండమ్మా, ఒక్కసారి వచ్చి ఈ రైల్వే స్టేషన్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు రైల్వే ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్ పోనవసరం లేదు. మనకు శివారు ప్రాంతాలల్లో ఇటువంటి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసిండ్రు. దీన్ని సద్వినియోగపరచుకుందాం. మనం బయటికి రాకపోతే ఇంత పెద్ద ఏర్పాటు చేసి కూడా వేస్ట్. ఇది చేసింది మన కోసం కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాను నేను, బయటికి రండి, ఈ సద్వినియోగపరచుకోండి. చాలా మంచి వాతావరణం. మీరు వచ్చి కూర్చొని
ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి కూడా పోవచ్చు. అంత మంచి వాతావరణం ఉంది. విజిటింగ్ పార్ట్లా కూడా ఉంది ఇది. ఎందుకంటే అటువంటిది అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ నేను నా తరపున స్పెషల్గా అప్పీల్ చేస్తున్నా, అందరూ బయటికి రండి, దీన్ని సద్వినియోగపరచుకోండి. అసలు అనుకున్నారా సార్, అంటే ఒక రైల్వే అంటే ఐ మీన్ ఎయిర్పోర్ట్ రేంజ్లో ఒక రైల్వే స్టేషన్ మనం చూస్తామని ఎప్పుడైనా కళ్ళలో ఊహించారు? అంటే ఇంత అత్యాధునిక ఫెసిలిటీస్ తోటి వాస్తవంగా కళలో కూడా ఊహించలే. మేము చిన్నప్పుడు మా నాన్నమ్మలు కథలు చెప్తుండే, ఇట్లాంటి రాజ్యం ఉంటుంది, అట్లాంటి రాజ్యం ఉంటుందని. అయితే ఇటువంటి రైల్వే స్టేషన్ ఉంటుందా అని మేము ఊహ కూడా ఊహించలే. కాబట్టి ఇవాళ చూసినాము. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 గంటలు అవుతుంది. అసలు ఈ నుంచి మా ఇంటికి పోబుదైతే నాకు. ఇక్కడ వాతావరణం అంత బాగుంది, చాలా చాలా బాగుంది. నేను లోపల మొత్తం తిరిగి వచ్చిన చాలా ఐ విట్నెస్ నేనే అనుకుందాం. కాబట్టి అందరికీ నేనైతే ఒకటే అప్పీల్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్కి కూడా భేషజాలకు పోకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, దీనికి మేము సహకరించాము, రోడ్లు బాగా వేయలేకపోతే ఎవరు పోరు, ఇటువంటి కుహన మేధావి లెక్కలు చేయకండి, ఆలోచనలు చేయకండి. మీరు కూడా పెద్ద మనిషి చేసుకొని మీరు కూడా బ్రాడ్గా ఆలోచించి పెట్టుబడులు పెట్టి రోడ్లే కానీ ఇక్కడ చుట్టుపక్కల రవాణా సదుపాయాలు కానీ పెంచండి. చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దగా ఉంది కానీ కాకపోతే అటు రావడానికి కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి రోడ్లు అని చెప్పి మాట్లాడుతాం. మేము వస్తున్నాం కదా కారులో, వచ్చినప్పుడు కూడా మా కారు ఎక్కడో పెట్టాల్సి వచ్చింది. పొద్దుగాల మేము 3 గంటలకు ముందు వస్తేనే అట్లా పరిస్థితి. రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి, రోడ్లు కూడా గంతలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇనాగరేషన్ అవుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి కూడా ఏర్పాటు చేయలేదంటే ఇది వాంటెడ్లీ చేసిందని ప్రజలు అనుకుంటారు. ఇది మేము ఒక పార్టీ నుంచో లేకపోతే ఒక నాయకుడు చెప్తుంది కాదు. ఇది ప్రజలను ఏమార్చలేరన్నా ఎవరికైనా. ప్రజలకు క్లిస్టర్ క్లియర్గా ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. ఇవాళ చీమ చిటుకుమన్నా కానీ అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీరు కూడా పెద్ద మనిషి చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి సంవత్సరమే అయింది, మీరు ప్రజలతోనే చీగొట్టించుకోకండి. ఇప్పటిదాకా మీరు ఏం చేశారో తెలియదు కానీ ఈ రైల్వే స్టేషన్ల విషయంలోనైతే రోడ్లు అవన్నీ ఏర్పాట్లు మంచిగా చేసి సహకరించండి. ప్రజలకు మీరు అనుకూలంగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అడగండి క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు చెర్లపల్లిలో ఇంత పెద్ద భారీ టెర్మినల్ వచ్చింది కదా, దీని పట్ల మీ ఒపీనియన్ అండి? ఈ టర్మినల్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఒక ఏదో పిక్నిక్ స్పాట్కి వచ్చిన విధంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గతంలో మనం చిన్నప్పుడు చూసినట్టయితే ఎలా ఉండేది అంటే, చిన్నప్పుడు రైల్వే స్టేషన్స్ చూస్తే పాడైనటువంటి బాత్రూమ్స్, ఆ టికెట్ తీసుకునే దగ్గర ఉంచేసి పాన్ గుట్కాలు ఇలాంటి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత చూసినట్టయితే రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి ముందు నేను భూపాల్లో ఒక 1.5 year ముందు ఇదే రకంగా ఈ స్కీమ్లోనే ఒక రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినారు. అక్కడ భూపాల్లో 2 ఉంటాయి, రెండోది ఉంది. ఆ రైల్వే స్టేషన్ నేను 2 రోజుల తర్వాత మోడీ గారు వచ్చి ఓపెన్ చేస్తారు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది బిజినెస్ పని మీద. అసలు ఎంత అద్భుతంగా అంటే, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానా రైల్వే స్టేషన్లో ఉన్నా అనే ఫీలింగ్ అనమాట. అసలు అక్కడ కూర్చున్నా కూడా కొద్దిసేపు మనం ఏదైనా రెస్ట్ తీసుకోవడము, ఒక 1/2 hour లేట్ ఉన్నప్పటికీ అక్కడ కూర్చోవడానికి చాలా మంచి ఫెసిలిటీస్. అయితే ఈ ఫెసిలిటీస్ని మనం అందరం ఉపయోగించుకోవాలా. ఇక్కడ చెర్లపల్లి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా, మహిళలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ వచ్చి ఒకసారి ఏదైతే ఈ రైల్వే టర్మినల్ ఉందో దీన్ని చూసినట్టయితే మనకు అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పని చేస్తుంది, ఎంత గొప్ప పని చేస్తుంది, గతంలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకోటి కూడా నేనేం అప్పీల్ చేయదలుచుకున్నానంటే, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో, మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము రైల్వే నిలయాలు వీళ్ళు ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం రోడ్స్ ఏదైతే ఉందో దీనికి ఈ పోటీ పడి ఆ రోడ్స్ కూడా అభివృద్ధి చేసినట్టయితే, ఆ రోడ్స్ కొంచెం వెడల్పు చేసినట్టయితే మరి ఇంత పెద్ద టర్మినల్కి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఇదే రకంగా మనకి ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్తోనే చేసుకున్నాము రైల్వేది. అదే రకంగా ఇప్పుడు భరత్ నగర్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది. భరత్ నగర్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇలాంటి అభివృద్ధి కావాలి అనుకుంటే మనం భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంటేనే బాగుంటుంది, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉంటేనే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చామా లేదా రైల్వే స్టేషన్కి వచ్చామా అని ఒక ఫీల్ కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మేము దాదాపు ఇప్పుడు ఒక 3 గంటలు అయింది మేము వచ్చి. 3 గంటల నుంచి మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నాము. అసలు ఈ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కనిపిస్తుంది. కేంద్రం ఎక్కడ డెవలప్మెంట్ చేస్తుందంటే ఇక్కడ కనిపిస్తుంది. నేను మ్యాక్సిమంగా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి రాష్ట్రం తిరిగినానండి. ప్రతి రాష్ట్రానికి నాకు రైల్వే లింక్ నేను వెళ్తూ ఉంటాను, వస్తుంటాను బిజినెస్ పాయింట్లో. ఎక్కడ గతంలో 10 years బిఫోర్ కూడా నేను వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళాను. ఇక్కడ ఏది ఢిల్లీలో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 10 సంవత్సరాల ముందు రైల్వే స్టేషన్ ఎంత దారుణంగా ఉండేది ఢిల్లీలో, భూపాల్లో, మహారాష్ట్రలో, ఇంకా లక్నోలో.
అదే ఇప్పుడు చూసినట్టయితే టోటలీ డిఫరెంట్. అసలు ఎయిర్పోర్టు ఎంత రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ మాదిరిగా తీర్చిదిద్దిన ఈ గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రమేష్, నేను ఉప్పల్లో ఉంటాను. ఇక్కడ రైల్వే స్టేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన రైల్వే స్టేషన్ నేనైతే ఎక్కడో చూడలేదు. దీనికి కారులు మన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు 450 కోట్లు శాంక్షన్ చేపించడం జరిగింది సెంట్రల్ నుంచి. తనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చాలా మోడీ ఆధ్వర్యంలో ఓపెన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే రెస్టింగ్ రూమ్స్, ఇంకోటి మహిళలకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఫీడింగ్ రూమ్స్ అని అలాగ పెట్టారు. ఇది చాలా బాగా నచ్చింది. ఈ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఇట్లాంటి రైల్వే స్టేషన్ మనం ఎక్కడో చూడలేదు, చాలా బాగుంది. మన దేశంలో ఇట్లాంటి రైల్వే స్టేషన్లు ఇంకెన్నో ఓపెన్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఉప్పల్ నుంచి వచ్చానన్నారు కదా, అంతకుముందు మీరు రైల్వే జర్నీ చేయాలంటే సికింద్రాబాద్ లేకపోతే నాంపల్లి అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుండే కదా. సో ఇప్పుడు మీ దగ్గరలో ఈ రేంజ్లో రైల్వే స్టేషన్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఇట్లా రైల్వే స్టేషన్ ఉండడం చాలా బాగుందన్న. సికింద్రాబాద్ ఇప్పుడు అక్కడికి వెళ్తే, ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అయింది, సెంట్రల్ నుంచి వస్తున్నాయి. కానీ అక్కడ పోతే అంత స్మెల్, పాన్లు గుట్కాలు ఇంత అద్భుతంగా అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే రోడ్లు మాత్రం బాగాలేవు. ఇంతకుముందు కర్నల్ చెప్పినట్టు రావడానికి రోడ్లు బాగాలేవు. ఆ రోడ్లు ఒకటి స్టేట్ గవర్నమెంట్ దాన్ని దృష్టికి తీసుకొని కొంచెం రోడ్లు బాగా చేపిస్తే బాగుంటుంది. అది స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ రైట్. భారత్ మాతాకి ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషను ఎంతో అధునాతనంగా మా ప్రధానమంత్రి గారు, మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే మా ఈటల రాజన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంతో ఒత్తిడి ఉంది ట్రైన్స్కి. అక్కడికి హెవీ ట్రాఫిక్, జనాలు రావటం కానీ, వెహికల్స్కి కానీ, ట్రైన్స్కి కానీ చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ట్రైన్లలో ఇదైతే చాలా వరకు ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాయి జర్నీలకి, వివిధ స్టేట్లకి. కాబట్టి ఇది ఎంతో ప్రయోజనకరమైన ఇది. ఎందుకంటే విజన్ ఉన్న గవర్నమెంటు, మా బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంది. అలాగే ఇందాక మా కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎందుకంటే రైల్వే టర్మినల్ నిర్మించడం జరిగింది 450 కోట్లతో. కానీ కనెక్టింగ్ రోడ్లు అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి దయచేసి స్వత్తరంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు పూనుకొని ఈ రోడ్డు కనెక్టివిటీ చేస్తే ప్రజలకు, ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా, హెవీ ట్రాఫిక్ లేకుండా చేయడానికంటే రోడ్లు కనెక్టివిటీ బాగుండాలి. కాబట్టి అది కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో వీళ్ళు చేయకపోతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. రాబోయే రోజుల్లో మా బీజేపీ గవర్నమెంటు ఈ తెలంగాణ స్టేట్లో మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ నాయకత్వంలో, ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లు పంచాయతీ కానీ, జెడ్పీసీ కానీ, అలాగే కార్పొరేట్ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడు, ఎందుకంటే అంతా అయిపోయింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది. వాళ్ళని చూశారు, అలాగే కాంగ్రెస్ని చూశారు. కాంగ్రెస్ ఏదో చేస్తారనుకుంటే 1 ఇయర్లోనే పూర్తిగా వ్యతిరేకత మూటగట్టుకుంది. స్వచ్ఛమైన పాలన ఇవ్వాలంటే మా బీజేపీ గవర్నమెంటే. ఇప్పటికే 23 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మీరు ఈ 10 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 6 నెలలు అయింది బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చి. ఒక్క మినిస్టర్ మీద కానీ, ఒక దాని మీద కానీ ఏదన్నా ఎలిగేషను, ఏదన్నా అవినీతి ఆరోపణలు ఉన్నది ఉందా అని మీరు చేసుకోండి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే బొగ్గు కుంభకోణాలు, వేలాది కోట్లు ఎన్నో కుంభకోణాలు అయినాయి. అలాంటిది ఈ 10 సంవత్సరాల్లో మా ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక ఎలిగేషన్ చూపెట్టండి, ఏదన్నా కుంభకోణాలు కానీ ఏమన్నా. ఎందుకంటే పారదర్శకంగా ఉంటుంది మా గవర్నమెంటు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ పక్కా ఇక్కడ వస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాషాయ జెండా మన మేయర్ పీఠం మీద ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్లాపూర్ డివిజన్ పులుగోలు శ్రీనివాస్ యాదవ్, మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. భారత మాతాకి జై.
హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఈజ్ సంతోష్. చూశారుగా, ప్రస్తుతం మనం చెర్లపల్లిలో ఉన్నాం. కొన్ని గంటల క్రితమే ప్రధాని మోడీ గారు ఇక్కడ కొత్తగా నిర్మించబడ్డ ఆ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. దీంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. గత కొన్ని సంవత్సరాలుగా తాము కంటున్న కళ నేటితో నెరవేరిందంటూ కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అయితే పండుగ చేసుకుంటున్న వాతావరణం కూడా కనిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆ రైల్వేకి సంబంధించి ఒక జోన్ లాంటిది కానీ ఒక టెర్మినల్ లాంటిది కానీ వస్తున్నట్టుగా కూడా చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నామంటూ కానీ గత ప్రభుత్వాలు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏది కూడా కార్యరూపం దాల్చలేదని మోడీ గారు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఈ కొత్త టెర్మినల్ నిర్మించి తమకు అంటే లైఫ్లో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా తమకు ఇచ్చారంటూ కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇక టెర్మినల్ ఇక్కడ కొత్తగా నిర్మించబడ్డ ఈ చర్లపల్లి టెర్మినల్ విషయానికి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనివిని ఎరుగని రేంజ్లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ టెర్మినల్ని నిర్మించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక చూసుకుంటే దీనికి మొత్తంగా ఇప్పటి వరకు 450 కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ టెర్మినల్ను నిర్మించినట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఏ రేంజ్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన అలాంటి నమూనాలో దానికి సంబంధించిన అలాంటి వేరియేషన్స్ చూపిస్తూ ఈ టెర్మినల్ను నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సదుపాయాల విషయానికి వస్తే కూడా లోపలగా ఏదైతే చూసుకుంటే వెయిటింగ్ హాల్స్ విషయంలో కానీ లోపల ప్రత్యేకమైన హాళ్లకు నిర్మించడం కానీ ప్రయాణికుల కోసం సదుపాయాలను ఏర్పాటు చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి విషయాన్ని అంటే మైండ్లోకి తీసుకొని ఏ విషయంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలని వాటన్నిటిని తీసుకొని ఈ టెర్మినల్లో పొందుపరిచినట్టుగా కూడా క్లియర్ కట్గా తెలుస్తుందన్నమాట. ఒక్కసారి టెర్మినల్ అవుట్లుక్ చూసుకుంటే మీరు చూడొచ్చు. అంటే ఇప్పటివరకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా విని ఎరుగని రేంజ్లో అంటే ఒక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దీన్ని నిర్మించినట్టుగా కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది.